హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజప్రియ వరల్డ్ అండ్ బ్లాగ్స్. ఈసారి ఏం బుక్ చేశాను అనుకుంటున్నారా? వాషింగ్ మిషన్ మొన్నే రీసెంట్గా తీసుకున్నాం కదా, దాన్ని సేఫ్గా ఉంచుకోవడానికి మరో 2 ఐటమ్స్ బుక్ చేయాల్సి వచ్చింది. ఇవి వచ్చేసి వాషింగ్ మిషన్ ఫ్లోర్ ప్యాడ్స్ అండి. ఇవి వచ్చేసి రబ్బర్ ఐటమ్ అనమాట. వాషింగ్ మిషన్ మనకి ఎక్కువ లోడ్ పడినప్పుడు వైబ్రేషన్ వస్తుంది, ప్లస్ లోడ్ ఎక్కువ వేసినప్పుడు నాయిస్ కూడా ఎక్కువగా వస్తుంది కదా, ఆ నాయిస్ రెడ్యూస్ చేసే ప్యాడ్స్ అనమాట ఇవి. చక్కగా ఫ్లోర్ మీద సెట్ చేసుకుని వాషింగ్ మిషన్ దానికి ఫిక్స్ చేస్తే మనకి నాయిస్ కూడా రెడ్యూస్ అవుతుంది. చూసారా, మొత్తం ఐటమ్ మొత్తం రబ్బర్ అనమాట. కింద పెట్టగానే గ్రిప్ పట్టుకోవడానికి కింద మొత్తం రబ్బర్ ఐటమే వచ్చేసింది. ఇవి మిషన్కి సెట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి వాషింగ్ మిషన్కి మొత్తం పైన డస్ట్ పడుతుంది, ఆ సాఫ్ట్ లిడ్ మీద కూడా మొత్తం గ్లాస్ మీద మొత్తం డస్ట్ పడుతుంది అని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ ఇది వాషింగ్ మిషన్ కవర్ కూడా బుక్ చేసేసాను. లైట్ కలర్ అయితే డస్ట్ కనపడుతుందని చెప్పి డార్క్ మెరూన్ బుక్ చేశాను. కలర్ అయితే బాగుంది. చూద్దాం క్లాత్ ఎలా వచ్చిందో. వాటర్ ప్రూఫ్ అనమాట ఇది. పీవీసీ టైపు క్లాత్ అయితే బాగుంది, చాలా బాగుంది. మందంగా కూడా వచ్చింది, లైట్ వెయిట్ కాదు, హెవీగానే ఉంది. ఈ వాషింగ్ మిషన్ రబ్బర్ ప్యాడ్స్ మా పాప అని మా వారు కలిసి సెట్ చేసేసారు. చూసేద్దాం రండి. ఇవి 3 డేస్లోనే డెలివరీ అయిపోయినాయి, కానీ వాషింగ్ మిషన్ కవర్ రావడానికి 13 డేస్ పట్టిందండి. ఎందుకన్నా ఫెస్టివల్ టైం అయితే డెలివరీ తొందరగా చేస్తున్నారు, కానీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కొద్దిగా లేట్గానే డెలివరీ అవుతున్నాయి. చూసారా, చక్కగా మనం అలా వాషింగ్ మిషన్ కొద్దిగా పైకి లేపి చక్కగా సెట్ చేసేసుకుంటే అన్ని వైపులా అప్ అండ్ డౌన్స్ ఏం లేకుండా చూసుకోవాలి. మెయిన్గా అప్ అండ్ డౌన్స్ ఉండి వాషింగ్ మిషన్ అప్ అండ్ డౌన్స్లో పెడుతుంటే అది లోడ్కి అయిపోయినప్పుడు అటు ఇటు షేక్ అయ్యి వైబ్రేషన్ వస్తుంది. దానివల్ల కూడా నాయిస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని లో నాయిస్ లెవెల్ కోసమే ఇవి తీసుకున్నాను నేను. రబ్బర్ బ్యాడ్స్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. మెయిన్ అప్ అండ్ డౌన్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వాషింగ్ మిషన్ కవర్ కూడా సెట్ చేసేద్దాము. మనం ట్యాప్ నుంచి వాషింగ్ మిషన్కి కలెక్షన్ ఇచ్చిన పైపు, వాటర్ పైప్ తీసేస్తే కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పి ఆ కలెక్షన్ తీసేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 kg వాషింగ్ మిషన్ కదా, నేను వచ్చేసి 6 to 7 kg కవర్ బుక్ చేశాను. పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో లేదో చూసేద్దాం. సెట్ కాకపోతే మనం రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు. వితిన్ 2 డేస్లో రిటర్న్ కూడా తీసుకుంటారు. ఓకే, మనం హోల్స్ బ్యాక్ సైడ్ మనం పైప్కి వాటికి కరెంట్ వైర్ పెట్టుకోవడానికి హోల్స్ కూడా ఇచ్చేసాడు. పర్ఫెక్ట్గా సెట్ అయింది నేను అనుకుంటున్నాను. కలర్ అయితే బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. ఓకే, సెట్ అయిపోయింది. కింద డ్రైన్ పైప్ దగ్గర కొద్దిగా సెట్ అవ్వలేదు, అది కూడా సెట్ చేసేయాలి. వాటర్ పైప్ మళ్ళీ మనం వాషింగ్ మిషన్ కవర్ తొడిగేసుకున్నాక చక్కగా సెట్ చేసేసుకోవచ్చు. నార్మల్గా ట్యాప్ వచ్చేసి టైట్గా తిప్పుకోవాలి, లేకపోతే వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. ఓకే, నేనైతే పర్ఫెక్ట్గా సూట్ అయిందని అనుకుంటున్నాను. కలర్ అయితే చాలా బాగుంది, చూడటానికి లుక్ అయితే బాగుంది కదా. చక్కగా మనం ఆ కరెంట్ వైర్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఏం లేకుండా హోల్స్ ఇచ్చేస్తారనమాట, ట్యాప్కి వైర్ కలెక్షన్స్కి. చూసారా, టోటల్ లుక్ అయితే సూపర్గా ఉందనుకుంటున్నాను. మా వారేమో డ్రైన్ పైప్ దగ్గర కూడా సెట్ చేస్తున్నారు. కొద్దిగా ముడత వచ్చింది కింద, అదే సెట్ చేద్దామని చూస్తున్నారు. నెక్స్ట్ ఈ కరెంట్ వైర్ దగ్గర కూడా ఓకే, పర్ఫెక్ట్గా సెట్ చేసేసారు. కరెక్ట్గా సెట్ అయిపోయింది. హోల్స్కి తగ్గట్టుగా చక్కగా 3 హోల్స్ వచ్చినాయి అనమాట. వాటర్ పైప్కి కరెంట్ వైర్కి పెట్టుకోవడానికి దగ్గర 3 హోల్స్ ఇచ్చేసాడు. ఇప్పుడు జిప్ ఓపెన్ చేసి చూసేద్దాం రండి. ఓపెన్ చేసుకొని మనం క్లాత్ చేసుకోవడానికి ఎలా ఉంటుందో. ఓకే, అలా ఓపెన్ చేసుకొని చక్కగా డోర్ ఓపెన్ చేసుకొని క్లాత్ వేసేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. టోటల్గా ఐటమ్ క్వాలిటీ అయితే బాగుంది, కలర్ బాగుంది, థిక్నెస్ బాగుందండి, చాలా మందంగా ఉంది. చూసేసారు కదా. సో మీరు కూడా చక్కగా వాషింగ్ మిషన్ లో నాయిస్ రావాలి, వైబ్రేషన్ రాకూడదు, నాయిస్ రిడక్షన్ అవ్వాలంటే చక్కగా ఈ రబ్బర్ బ్యాడ్స్ బుక్ చేసేసుకోండి. అలాగే మీ వాషింగ్ మిషన్ ఎప్పుడు కూడా కొత్త దానిలాగా షైనింగ్గా ఉండాలంటే ఈ వాషింగ్ మిషన్ కవర్ బుక్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టిల్ దెన్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.